ఇవాళ ఎక్కడ చూసినా కూడా అవినీతి, మట్టి దోపిడీ, అక్రమ కార్యక్రమాలే జరిగినాయి. దాని మీద ఇవాళ కొంతమంది అధికారుల మీద ఈరోజు ఎలక్షన్ కమిషన్ మరి ఇక్కడి నుంచి పంపించేయటం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఎంతటి అధికారులైనా ఖచ్చితంగా రేపు జవాబుదారులు అవుతారనే దానికి ఇదే ఒక నిదర్శనం. మేము మొట్టమొదటి నుంచి కూడా కలెక్టర్ గారికి అనేక సార్లు మేము చెప్పించడం జరిగింది. స్వయంగా నేను వెళ్ళి ఆయన అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇవాళ ఓటర్ లిస్టు చాలా అవకతవకలు జరుగుతున్నాయి, దీని మీద చర్యలు తీసుకోండి. ఆల్రెడీ ఇది కోర్టు నుంచి కూడా డైరెక్షన్ వచ్చింది. ఆర్డీఓగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి అవకతవకలన్నిటి మీద కూడా మరి ఆ రోజున చర్యలు తీసుకోమని చెప్పి వస్తే దాన్ని కూడా పక్కన పెట్టారు మరి కలెక్టర్ గారు. అదేవిధంగా కింద ఉన్నటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పినా కూడా కనీసం స్పందించే పరిస్థితి లేదు. అంటే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించే విధంగా వాళ్ళు వ్యవహరించారు. అలాగే మట్టి దోపిడీ విపరీతంగా ప్రతిరోజు కొన్ని వందల ట్రక్కులు మట్టి వెళ్ళిపోతా ఉంది. పెద్ద పెద్ద టిప్పర్లతో ఈ మట్టి దోచేస్తా ఉన్నారని చెప్పి ఇవాళ కూడా నిన్నటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారుల స్పందన లేదు. విచ్చలవిడిగా దోచేసుకున్నారు. దాని మీద అదేవిధంగా ఇళ్ల పట్టాలు ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రాల్లోనే ఒక సంచలనం దొంగ పట్టాలు తయారు చేయడం అనేది. ఎన్నికల ముందు, ఎన్నికల వేళ ఇంకా వారం 10 రోజుల్లో కోడ్ వస్తుందన్నాగా మరి తయారు చేసి పంపించడం అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో మేము డైరెక్ట్గా పట్టుకున్నాం, లైవ్లో పట్టుకుని చూపించాం ఈ దొంగ పట్టాలని చెప్తే దాని మీద కూడా స్పందించలేదు కలెక్టర్ గారు. ఇవాళ ఏదైనా కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో అనేక సార్లు చెప్పాం, అధికారులకు కూడా చెప్పాం, మీరు అప్రమత్తంగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేస్తే మీరు బాధ్యులు అవుతారని కూడా చెప్పాం. దాని మీదే ఇవి జరిగినాయి. అట్లాగే ఇక్కడ ఎస్పీగా పనిచేసినటువంటి జాషువా గారు కూడా చాలా అవకతవకలు చేశారు. ఇవాళ అవన్నీ కూడా తప్పకుండా చాలామంది కొంతమంది ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది చీడపురుగులు ఉన్నాయి. ఖచ్చితంగా అవి కూడా ఏరాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉండి రేపు ఎలక్షన్స్లో చేసుకోవడానికి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ఇవాళ పెడంలో పనిచేసినటువంటి వ్యక్తులందరినీ తీసుకెళ్ళామో పెనమలూరులో పెట్టుకున్నాడు ఆయన జోగి రమేష్ గారు. మచిలీపట్నంలో పేరు నాని గారు సహకరించడానికి కావాల్సినటువంటి అధికారులందరినేమో బందర్లో పెట్టుకున్నారు. మరి జాషువా గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ ఎస్పీ ఆఫీస్లో కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్వయంగా ఎస్పీ గారి కార్యాలయంలోనే కొంతమంది దొంగలు ఉన్నారు. డేటా మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీకి అందిస్తా ఉన్నారు. ఎస్పీ గారి కన్నా ముందు వైఎస్ఆర్ పార్టీ నాయకుల దగ్గరికి డేటా వెళ్తుందంటే ఒక్కసారి అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నేను ముందు నుంచి చెప్తా ఉన్నా, అధికారులు ఇవాళ విఆర్ఓలు, ఆర్ఐలు అనేక మంది ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు ఇవాళ దెబ్బతింటున్నారు. చెప్పాం, మీరు ఇబ్బంది పడతారు, మీరు వాళ్ళకి సహకరిస్తారని కూడా చాలాసార్లు వాళ్ళు చెప్పాం. ఇవాళ అసైన్ ల్యాండ్స్కి పట్టాల పేరుతో దోపిడీ చేయాలని ప్రయత్నం చేశారు. ప్రతిదాన్ని మేము అడ్డుకట్టేసాం, ప్రతిదాన్ని మేము అధికారుల దృష్టి తీసుకెళ్ళాం, ఎలక్షన్ కమిషన్ దగ్గర తీసుకెళ్ళాం. ఇవాళ రాబోయే కార్యక్రమాల్లో కూడా నేను ప్రతి ఒక్క అధికారిని చెప్తున్నాను, నిష్పక్షపాతంగా మీరు పనిచేయండి, ప్రజాస్వామ్య విలువలను కాపాడండి, స్వేచ్ఛగా ఎలక్షన్స్ జరిగేలాగా చేయాల్సినటువంటి బాధ్యత అధికారులు తీసుకోండి. అలా కాకుండా ఇదే రకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇంకా చాలా చాలా ఇబ్బందులు పడతాయని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అలాగే ఇవాళ వాలంటీర్స్ కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ డబ్బులు తీసుకున్నారు మీరు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటిదో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు కాదు, ప్రజల డబ్బులతో తిని మెక్కి మీరు ఇవాళ కొంతమంది రాజీనామాల పేరుతో రాజీనామాలు చేసి మిమ్మల్ని పావులుగా వాడుకోవాలని చూస్తా ఉన్నారు. ఇవాళ పేరు నాని గారు నిస్సిగ్గుగా మెసేజ్లు పెడతా ఉన్నాడు, వాయిస్ మెసేజ్లు పెడతా ఉన్నాడు. వాయిస్ మెసేజ్ల్లో వాలంటీర్లను కలుపుకుని ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం మీద, ప్రతిపక్షాల మీద దుష్ప్రచారం చేయండి అని స్వయంగా ఆయన చెప్తా ఉన్నాడు. ఇది ఎలక్షన్ కమిషన్కి నిబంధనకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం. ఇదే కాదు, పట్టాల విషయంలో కూడా ఆయన అన్నాడు, ఇస్తే తప్పేంటి, రోడ్ల మీద ఇస్తాక నీకు ఎక్కడ ఉంది హక్కు, లేకపోతే వాటర్ బాడీస్లో ఇస్తానికి హక్కు ఎక్కడుంది చెప్పు, ఇస్తే తప్పేంటి అన్నాడు. కాబట్టి దీని మీద కూడా మేము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రజల్ని ప్రొవోక్ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు, ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలు
ఎన్నికల్లో లబ్ధి పొందాలని చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉపేక్షించాం. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఎవరైతే అధికారులు ఎప్పటికైనా సరే మీరు మీ పద్ధతులు మార్చుకోకపోతే ఇబ్బందులు పడతారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అలాగే కొంతమంది వాలంటీర్ నేను గుడివాడలో చూసాం, పాలాభిషేకాలు పాదాభిషేకాలు ఏంది ఇవి? ఎక్కడ పోతుంది కల్చర్ బంది? వాలంటీర్లకి ఏమో పాలాభిషేకాలు అని ఏమో వచ్చే ముందు చెప్పారు, ఇవాళ వాలంటీర్లతో పాలాభిషేకాలు చేయించుకుంటారు గుడివాడ కొడాలి నాని గారు. ఎందుకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? వాలంటీర్లని మీరు దొంగలుగా తయారు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. వాళ్ళ స్వార్థాల కోసం మిమ్మల్ని మీ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. చదువుకున్నారు మీరు. ఇవాళ కానీ మీ మీద క్రిమినల్ కేసులు కానీ రేపు ఎలక్షన్ కమిషన్ ఏదైనా నిర్ణయం తీసుకున్న క్రిమినల్ కేసులు పెడితే ఈ జీవితాలే పోతాయి. వాలంటీర్లారా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిచ్చి పనులు వాళ్ళ దగ్గర ఏదో ఆశించి మీరు కానీ చేస్తామని ఇబ్బంది పడతారని కూడా వాలంటీర్స్ కూడా నేను హెచ్చరిస్తాను. పెన్షన్దారుల దగ్గరికి వాలంటీర్లు రిజైన్ చేసిన వాళ్ళు వెళ్ళి ఇవాళ పెన్షన్ల గురించి అయోమయం సృష్టిస్తా ఉన్నారు బందర్ నియోజకవర్గంలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలానా సచివాలయం దగ్గరికి పలానా టైంకి రండి, లేదంటే ఇవాళ రాదు, ఇలాంటివన్నీ కూడా చెప్తా ఉన్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ జనవరి నుంచి బటన్లు నొక్కాడు, ఆసరాకు నొక్కాడు, విద్యా దీవెనని, వసతి దీవెనని, ఇలా దాదాపు 6-7 పథకాలకి బటన్లు నొక్కాడు, కానీ ఎక్కడ ఒక పైసా పడల. ఇవాళ పెన్షన్ డబ్బులు కూడా మొత్తం డైవర్ట్ చేసుకున్నాడు, బిల్లులు చేసుకుని కమిషన్ల కోసం వాళ్ళ అనుయాయులకు ఇచ్చుకున్నాడు. మరి వాళ్ళ చివరికి వచ్చేటప్పుడు పెన్షన్లకు డబ్బులు లేవు. దాన్ని కప్పిపుచ్చడానికి, దీన్ని ప్రతిపక్షాల మీద బురద జల్లడానికి, వాలంటీర్ని వ్యవస్థలో వాడుకోవడానికి ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం. మైకుల్లో అనౌన్స్మెంట్ ఏంటండి? చెత్తబళ్ళ దగ్గర మైకులతో అనౌన్స్మెంట్ ఏంటి? ఎటు వెళ్ళిపోతుంది ఈ ప్రజాస్వామ్యం? ఎన్నికల ప్రక్రియ అనేది ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఎవ్వరూ కూడా, ఏ అధికారులు కూడా ఏ పార్టీకి కొమ్ము కాయకూడదు. కానీ ఇక్కడ తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. రేపు ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క అధికారికి చెప్తాను. మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు, మీ పిల్లల భవిష్యత్తు ఇవన్నీ కూడా మీ ఉద్యోగాలతో లింక్ అయి ఉన్నాయి. మీ ఉద్యోగాలకి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తాను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని కూడా తెలియజేస్తాను.